అట్లా మాట్లాడడం ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం జరిగితే నేను కొంత సెట్టింగ్ ద రికార్డ్ స్ట్రీట్. ఎంఎస్పి ఆపరేషన్స్, ఈ కనీస మద్దతు ధర అనే ఆపరేషన్స్ భారతదేశం మొత్తంలో రైతుల సహార్థం చేపడతారు. ఇదేదో ప్రాఫిట్ మోటివ్తో కాదు. ఇప్పుడు రైతులకి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి రారు. అది మేము ఇన్సిస్ట్ చేసేది కూడా లేదు. సో ఈ కనీస మద్దతు ధర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ఎంఎస్పి ఆపరేషన్స్ మొదలుపెట్టినాయి. ఇది రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకోకుండా కాపాడటానికి. ఉదాహరణకి నేను నెక్స్ట్ స్లైడ్ చూపెడతా మీకు. నెక్స్ట్ స్లైడ్ పెట్టినమ్మా. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఆయన ఏమనంటే ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్ముతుండ్రు అనేది చెప్పిండు ఆయన. 2014-15 నుంచి 2019-20 వరకు, అంటే దిస్ ఓన్లీ ఎగ్జాంపుల్స్. మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి ఏం చెప్తున్నాం అంటే, ఏ సంవత్సరంలో ఎంత ధరకి కొనుగోలు చేసిండ్రు, ఎంత ధరకి అదే ప్రభుత్వం అమ్మిందని మీకు మొత్తం చెప్పాలంటే, ఆ రోజున్న ప్రభుత్వం 6,294 కోట్లకి మొత్తం, అంటే ఇక అక్విజిషన్ కాస్ట్ అంతా కలిపితే ఇటువంటి ఆపరేషన్స్ కి 7,661 కోట్లు ఖర్చు పెట్టి అది అమ్మింది ఎంత వాల్యూకి? 2,500 కోట్ల నష్టానికి. అంటే ఉదాహరణ ఏమిస్తున్నంటే, వ్యవసాయ ఉత్పత్తుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ రైతులను ఆదుకోవడం జరుగుతుంది, లాభ నష్టాలతో సంబంధం లేదనే విషయాలకి ఈ స్లైడ్ లో ఏ సంవత్సరం ఏ పంట ఎంత కొన్నారు, ఆ తర్వాత ఎంత కమ్ముకుంది ప్రభుత్వం అనేది ఈ స్లైడ్ లో వివరంగా ఇవ్వడం జరిగింది. మీకు ఒక ఉదాహరణ నేను ఇంకా డీటెయిల్ గా చెప్తే, ఇలా మీరు సీరియల్ నెంబర్ 21 చూడాలి. యాసంగిలో మొక్కజొన్న 260 కోట్లకి కొనుగోలు చేసి ఆనాటి ప్రభుత్వం 960 కోట్లకు అమ్మింది. అంటే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఏ ప్రభుత్వం అయినా సహజంగా కొంత లాభం ఉండొచ్చు, నష్టం ఉండదు. లాభం నష్టాల సంబంధం లేకుండా జరుగుతున్న విషయం గత ప్రభుత్వం ఏ సంవత్సరం ఏ పంట కొని ఎంత కమ్మిందని చెప్పి ఈ స్లైడ్ లో మేము చెప్పడం జరిగింది. అంటే సగం కంటే తక్కువ ధరకి అమ్మడం జరిగింది. ఆ పాయింట్ మీకు హైలైట్ చేస్తూ నెక్స్ట్ స్లైడ్. గత ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ స్టాక్ లో ఉన్న యాసంగి ధాన్యాన్ని అమ్మే నిర్ణయం చేశారు. ఆనాడున్న రైస్ మిల్లర్ల అసోసియేషను ప్రభుత్వానికి ప్యాడీ ఖరాబ్ అవుతుంది, ఇన్ఫీరియర్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది, డిస్కలర్ అవుతుందని చెప్పి దయచేసి ఎక్సెస్ ప్యాడీ అమ్మేసేయండి, ఆక్షన్ చేయండి. గత ప్రభుత్వంలో రైస్ మిల్లర్ సంఘం విజ్ఞప్తి మేరకు ఆ ప్రభుత్వం ఆ ప్యాడీని ఆక్షన్ చేయడం జరిగింది. అందులో ధర ఎంత వచ్చింది? ధర 1,700 రూపాయలు వచ్చింది. ఆ రోజు ధాన్యాన్ని ఆక్షన్ చేస్తే 1,702 రూపీస్ 51 పైసా వచ్చింది. వివిధ కారణాల వల్ల ఆ టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. రెండోసారి టెండర్ చేసాం అదే ప్యాడీని. రెండోసారి టెండర్ చేస్తే అది ఎందుకు పూర్తి కాలేదంటే
ఆ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక కమిటీ వేసి కొత్తగా టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్లో అదే ప్యాడీకి, అదే స్టాక్ ప్యాడీకి గత ప్రభుత్వంలో 1702 రూపాయలు వస్తే ఈ ప్రభుత్వంలో యావరేజ్ ప్రైస్ 2222 రూపాయలు వచ్చింది. దీన్ని ఆయన ఏమంటాడు? ఏదో కుంభకోణం అట, ఏదో పిచ్చి పిచ్చి మాటలు. దయచేసి అర్థం చేసుకోండి. గత ప్రభుత్వంలో యావరేజ్ ప్రైస్ 1702 రూపాయలు వస్తే ఈ ప్రభుత్వంలో యావరేజ్ ప్రైస్ 2022 రూపాయలు వచ్చింది. దీనికి ఈ యావరేజ్ ప్రైస్ కి దొడ్డు బియ్యానికి కొంత తక్కువగా, సన్న బియ్యం వడ్లకి 2400 రూపాయలు వచ్చింది ఈ ప్రభుత్వం పెట్టిన ఆప్షన్ లో. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది. అదే స్టాక్ ఆఫ్ ప్రైడీకి ఒకసారి మరి ప్రజలందరికీ తెలవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్యాడీ ఆప్షన్ తో ముందుకు పోతుంది.